హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి హనుమాన్, రెండోది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే హనుమాన్ సినిమాకి వెళ్ళాను. నెక్స్ట్ వెంటనే గుంటూరు కారం సినిమాకి కూడా వెళ్ళాలి. ఎందుకంటే మాకు థియేటర్ పక్కనే, పెద్ద టైం ఏం తీసుకోము, కొంచెం మాకు టైం ఉండిద్ది. ఓకే ఫ్రెండ్స్, ముందైతే హనుమాన్ సినిమాని చూశాను. మరి ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందుగా ఫ్రెండ్స్, మా సినిమా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కావాలంటే మా గత వీడియోస్ కూడా చూసుకోండి. పర్ఫెక్ట్గా సినిమా బాగుంటే బాగుందని చెప్తాం, బాగోపోతే బాగోలేదని చెప్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరికి అడ్వాంటేజ్గా చెప్పను, అలాగని ఎవరిని డిసడ్వాంటేజ్గా చెప్పను ఫ్రెండ్స్. బాగుంటే బాగుందని చెప్తాం, లేకపోతే బాగాలేదని చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ హనుమాన్ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇందులో నటించిన నటినట్లు తేజ సజ్జా హీరో, అలాగే హీరోయిన్ కూడా ఇంకొక అమ్మాయి చేసింది. అమ్మాయి పేరు కొంచెం ఐడియా తక్కువగా ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు చేశారు అక్కగా. అలాగే విలన్గా వినయ్, మనం వానా సినిమా గుర్తుంది కదా, మన చిన్నప్పుడు రిలీజ్ అయింది వానా సినిమా హీరో అతను. అలాగే ఈ మధ్య కొన్ని సినిమాల్లో కూడా విలన్గా చేశాడు, తెలుగు తమిళ డబ్బింగ్ సినిమాల్లో కూడా. ఇక సముద్రకని గారు చాలా అంటే చాలా ముఖ్యమైన పాత్ర చేశారు ఈ సినిమాలో. ఫ్రెండ్స్, ఇది క్యాస్టింగు. దీనికి నిర్మాత నిరంజన్ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్ రచనా దర్శకత్వం వచ్చేసి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ఈ సినిమాకి. మరి సినిమా కథ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కథని మొత్తం చెప్పను, జస్ట్ ఒక లైన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే కథ తెలుసుకొని మీరు సినిమాకి వెళ్ళిపోతే మీకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండదు, కాబట్టి నేను జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఫ్రెండ్స్, సినిమా పాయింట్ ఏంటంటే, సినిమా స్టార్టింగే మనకి అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ, విలన్కి ఒక సూపర్ హీరో అవ్వాలని, అంటే సూపర్ పవర్స్ కావాలనే లక్ష్యం ఉంటుంది అతనికి చిన్నప్పటి నుంచి కూడా. దానికోసం అతను కొన్ని ఘోరాలు కూడా చేస్తాడు. ఇలాంటి క్రమంలో అక్కడి నుంచి ఒక పల్లెటూరుకి మారింది కథ. ఆ పల్లెటూరులో ఒక అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు హీరో. అతనికి హీరోయిన్కి చాలా ఇష్టం. హీరోయిన్ ఒక వ్యక్తితో గొడవ పెట్టుకోవడం వల్ల, అంటే ఆ ఊళ్ళో ఉంటాడు కదా ఒక విలను, ఆ ఊరికి సంబంధించి కూడా, వాళ్ళతో గొడవ పెట్టుకోవడం వల్ల హీరోకి వాళ్ళకి గొడవ జరిగి, ఆ గొడవలో ఒక సంఘటన వల్ల హీరోకి కొన్ని పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ కోసం విలన్కి తెలిసి, విలన్ ఆ పవర్స్ని తన దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి వస్తాడు. పవర్స్ అంటే తెలుసు కదా, మన అందరికీ తెలిసింది హనుమాన్ టైటిలే. ఆ హనుమంతుని పవర్స్ ఇతనికి వస్తాయి. మరి ఆ పవర్స్ ఏంటి, ఎలా వచ్చాయి, ఆ పవర్స్ని విలన్ దక్కించుకున్నాడా లేదా, ఆ పవర్స్ ఉన్న హీరో ఆ ఊరిని మంచి చేశాడా చెడు చేశాడా అనేది కథ ఫ్రెండ్స్. మరి సినిమా ఎలా ఉంది, ఎవరెలా చేశారంటే, ముందుగా ఎవరెలా చేశారు అని చెప్తాను ఫ్రెండ్స్. ఈ సినిమాకి తేజ సజ్జాని హీరోగా ఎంచుకున్నారు. మరి మనకి కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా అడిగారు, మరి హనుమాన్ అంటున్నారు, సూపర్ పవర్స్ ఉంటాయి అంటున్నారు, మీరేమన్నా చూస్తే చిన్నపిల్లల్లాగా ఉన్నారు, ఈ సినిమాకి ఎలా సెట్ అవుతారని అంటే, దానికి సమాధానం ఈ సినిమాలోనే ఇచ్చారు ఫ్రెండ్స్. కథకి పర్ఫెక్ట్గా సరిపోయాడు ఈ హీరో. ఎందుకంటే ఆ హీరోకి, ఆ క్యారెక్టర్కి అలాంటి హీరోనే కావాలి, ఖచ్చితంగా సెట్ అయ్యాడు. ఇక అక్కగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారిది ఓకే, నార్మల్ రోలు. విలన్గా చేసిన వినయ్ గారిది కూడా మంచి రోలు. ఇక అందరికంటే ముఖ్యంగా సముద్రకని గారి రోల్ చాలా బాగుంది, చాలా గుర్తుండిపోయే రోల్ చేశారు ఛానల్ తర్వాత. మంచి ఇంపార్టెంట్ ఉంది సినిమాలో అతనికి ఫ్రెండ్స్. ఇది మరి డైరెక్టర్ పరంగా, డైరెక్టర్ అయితే అద్భుతంగా తీశాడు సినిమాని. మ్యూజిక్ డైరెక్టర్, సినిమాలో పాటలు ఓకే బ్యాడ్గా లేవు, అలాగని అద్భుతంగా కూడా లేవు, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపొదిలి పెట్టేశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలన్నింటిలోకి బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది అని అంటే ఈ సినిమానే చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక కెమెరా పనితనం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి. ప్రశాంత్ వర్మ, నీ జీవితంలో ఇలాంటి సినిమా మళ్ళీ తీస్తావో తీవో కూడా తెలియదు, కానీ ఈ సినిమా అయితే నీ జీవితంలో ఒక పేపర్ ఖచ్చితంగా ఉండిద్ది. చరిత్రలో, తెలుగు సినిమా చరిత్రలో ఖచ్చితంగా ప్రశాంత్ వర్మ అనే డైరెక్టర్కి ఒక పేజీ ఖచ్చితంగా ఉండిద్ది ఈ సినిమా తర్వాత, నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 35 కోట్లని ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ డైరెక్టర్ చెప్పాడు. మరి 35 కోట్ల రూపాయలతో ఇంత ప్యాన్ ఇండియా సినిమాని, అంటే ప్యాన్ ఇండియా లెవెల్ అన్ని భాషల్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా అన్ని భాషలకి కలిపి 35 కోట్లు మాత్రం అయిందన్నాడు. మరి 35 కోట్లతో ఇంత క్వాలిటీగా, ఇంత చక్కగా గ్రాఫిక్స్,
అన్నీ సమకూర్చి ఎక్కడ బాగుంటాలో ఎక్కడ బాగోకూడదో గ్రాఫిక్స్, అంటే కొన్ని కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కొంచెం ఇది అనిపించినాయి కానీ అవి వేస్ట్ సీన్స్, అంత ఇంపార్టెంట్ సీన్స్ ఏం కాదు అది. అందుకని ఎక్కడ పెట్టాలో గ్రాఫిక్స్ అక్కడ మాత్రం అద్భుతంగా పెట్టాడు, సూపర్గా చేశారు. ఈ మధ్య ప్రభాస్ గారు, ప్యాన్ ఇండియా ప్రభాస్ గారితో ఓం రావత్ ఆదిపురుష్ సినిమా చేశాడు. దానికి బడ్జెట్ మనకు తెలుసు. నాకు తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఓం రావత్ని మామూలుగా తిడతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ఒకసారి అతనికి మనకి కింగ్ సినిమా గుర్తుంది కదా, నాగార్జున గారి బ్రహ్మానందం క్యారెక్టర్ వేసి నాగార్జున క్యారెక్టర్ ప్రభాస్ ఫ్యాన్స్ తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గ్రాఫిక్స్ని ఎంత బాగా వాడాడు ఈ సినిమాలో, అది తక్కువ బడ్జెట్, జస్ట్ 35 కోట్ల రూపాయలతో తీసిన సినిమా ఇది. 35 కోట్ల రూపాయలతో ఇంత చక్కని సినిమాని తీశాడు, ఇంత బాగా గ్రాఫిక్స్ బాగా చేశాడు. మరి అన్ని కోట్లు పెట్టి ఆదిపురుష్ సినిమాని అంత చండాలంగా ఎలా తీసావు గ్రాఫిక్స్ అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చితక్ కొడతారేమో అన్నట్టుగా అనిపించింది. ఫ్రెండ్స్, మరి సినిమా ఎలా ఉంది అంటే సినిమా ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేసే అంశాలు ఏమీ లేవు. చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, లేవనైతే కాదు కానీ ప్రతి సినిమాలో ఉంటాయి. కథ నార్మల్ కథే, అందరికీ తెలిసిందే. కొన్ని సినిమాల రెఫరెన్స్లు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా వాడాడని మనం అనుకోవచ్చు. అవి ఎలాంటివంటే మనకి పాత ఎన్టీఆర్ గారు నటించిన సూపర్ మ్యాన్ సినిమా ఒకటి ఉంది, దాని రిఫరెన్స్ మాత్రమే, జస్ట్ ఒక సన్నివేశానికి మాత్రమే వాడుకున్నారేమో ఆ ఆలోచనని అని అనుకోవచ్చు. అలాగే జగదేక వీరుడు అతిలోక సినిమాలో చిరంజీవి గారికి పవర్స్ దొరికేటప్పుడు కూడా ఒక ఆలోచన ఉండేది కదా, అలాంటి ఆలోచనలు అంటే ఇన్స్పిరేషన్గా తీసుకొని కథను కూడా రాసుకోవచ్చు అని అయితే అనిపించింది. అంటే కాపీ కొట్టారని కాదు, ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసుకున్నాడు అని అయితే అనుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి సినిమా అయితే సూపర్గా ఉంది. సినిమాలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంది, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయేలా ఉంది. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 10-11 పావు గంట వరకు కొంచెం స్లో అయినట్టు అనిపించినప్పటికీ కూడా సినిమా తర్వాత బాగా పికప్ అయింది. లాస్ట్ 20-25 నిమిషాలు, ఒక అరగంట వేసుకోండి, అరగంట సినిమా కుర్చీలోంచి కదలకుండా నోరులు ఎల్లబెట్టి ఒళ్ళు గట్టిగా 2 చేతులు కాళ్ళ సందులో పెట్టుకొని సినిమా చూస్తారు, అంత అద్భుతంగా ఉంది సినిమా. ఫ్రెండ్స్, ఈ సినిమాలోంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో బయటకు వస్తారు. అంటే ఒక భక్తి భావం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఖచ్చితంగా జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై హనుమాన్ అనుకుంటానే బయటకు వస్తారు. అందరికీ నచ్చే సినిమా, ఆబాల గోపాలం చూడదగ్గ సినిమా. ఈ పండగకి ఏదైనా ఉందంటే మరి తర్వాత గుంటూరు కారం చూడాలి, సైంధవ చూడాలి, అలాగే నాగార్జున గారి సినిమా చూడాలి. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయినప్పటికీ కూడా ఇదే టాప్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కారణం సినిమా బాగుంది ఒకటి, తక్కువ బడ్జెట్ ఎక్కువ లాభాలు ఖచ్చితంగా వస్తాయి. మన తెలుగులో తక్కువ థియేటర్లు ఇచ్చుండొచ్చు కానీ మిగతా భాషల్లో మంచి థియేటర్సే దొరికాయి. హిందీ వాళ్ళకైతే ఇంకా నెత్తిన పెట్టుకుంటారు ఈ సినిమాని. అందులో ఈ మధ్య అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఉంది. ఇవన్నీ బాగా కలిసి వచ్చే అంశాలు ఈ సినిమాకి. ఫ్రెండ్స్, ముఖ్యంగా డైరెక్టర్ గురించి 1-10 సార్లు చెప్పుకోవాలి. ఖచ్చితంగా అద్భుతమైన సినిమాని తీశాడు, అందులో ఎలాంటి డౌటు లేదు. లాస్ట్లో కూడా ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు, దీనికి పార్ట్ 2 కూడా ఉంది ఖచ్చితంగా. మరి పార్ట్ 2 కోసం కూడా ఎదురు చూస్తారు అని అయితే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. అందులో కూడా హీరోగా అతనే ఉంటాడు, తేజ సజ్జాని అనుకోవాలి, ఎందుకంటే అంత బాగా చేశాడు ఈ సినిమాలో. మరి ఖచ్చితంగా అతను ఉంటేనే బాగుండిద్ది, ఆ క్యారెక్టర్కి న్యాయం చేయగలడు అని అయితే మనం అనుకోవాలి. ఫ్రెండ్స్, అన్ని విభాగాలుగా బాగుంది సినిమా, ఎక్కడ మైనస్ పెడతానికి పెద్ద వంకలేం లేవు. ఎలాంటి గొప్ప సినిమాలైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, లేకుండా అయితే లేవు. కానీ పండగ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా, తొలి బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం హనుమాన్ సినిమానే. మంచి సినిమా చూసాము, నాకైతే చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు. మా ఫ్రెండ్స్తో కూడా వెళ్ళాను సినిమాకి. మా ఫ్రెండ్స్ మహేష్ బాబు ఫ్యాన్స్, ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే నేను వచ్చి ఆ సినిమా చూస్తాను మీతో కలిసి అని అన్నాను. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతానే ఈ సినిమాకి వచ్చారు. ఈ సినిమాకి వచ్చిన తర్వాత మంచి సినిమా చూసామని బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్పారు. మరి నెక్స్ట్ వాళ్ళతో కలిసి నేను మహేష్ బాబు ఫ్యాన్స్తో కలిసి, అంటే మా ఫ్రెండ్సే అండి, బెస్ట్ ఫ్రెండ్సే, వాళ్ళతో కలిసి గుంటూరు కారం సినిమా చూడబోతాను. 1 గంటలో సినిమాకి వెళ్ళాలి. మరి వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా ఎలా ఉంది పర్ఫెక్ట్ రివ్యూ ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి హనుమాన్ సినిమా అయితే అద్భుతంగా ఉంది, అందులో ఎలాంటి డౌటు లేదు. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది, హీరో నటన సూపర్గా ఉంది, డైరెక్షన్ అద్భుతంగా ఉంది, అన్ని క్యారెక్టర్లని బాగా వాడుకున్నాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ మనకు బోరు కొట్టదు, అద్భుతంగా ఉంది. ఒక కళ్ళకి మళ్ళీ ఈ సినిమా ఇట్లాంటి సినిమాని మళ్ళీ చూస్తామో లేదా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూస్ బాంబ్ మూమెంట్ అంటారు కదా, ఎంట్రుకలు లెక్క పొడుచుకోవటం, అలాంటి సినిమా ఏదో అరుదుగా వస్తుంటాయి, అసలు రావని కాదు కానీ చాలా అరుదుగా వస్తుంటాయి. భక్తి ఉంది, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, లవ్ ఉంది,
అన్నీ ఉన్నాయి సినిమాలో, లేదంటూ ఏమీ లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. మరి ఖచ్చితంగా అయితే నేను అందరినీ రిఫర్ చేస్తున్నాను ఈ సినిమా. పిల్లల్ని పెద్దల్ని అందరూ చూడండి. అంటే ఆబాల గోపాలని అలరించే సినిమా అంటారు కదా, అలాంటి సినిమా ఖచ్చితంగా. మరి తర్వాత 3 సినిమాలు ఎలా ఉంటాయో తెలియదు కానీ పండగకు వచ్చేయి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా టాప్ 1 ప్లేస్లో ఖచ్చితంగా ఉండి తీరిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ సబ్స్క్రైబ్ ఏమి అడుగుతుంది, మీ ఆస్తులు ఏమి అడగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో నెక్స్ట్ సినిమా చూసొచ్చి గుంటూరు కారంతో ఆ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటికైతే ఇంతే. మరొకసారి మళ్ళీ కలుస్తాను. బాయ్.